స్ట్రెస్ నుంచి నేను ఏదో ఒక రకంగా పిల్లల ఫ్యామిలీలా ఆ రీజన్ చెప్పటం కూడా నచ్చట్లేదు. నాకు మాట్లాడుతుంటే కూడా ఇంకా నా మైండ్లో అతే వస్తారు ఒక 2-3 రోజుల్లో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఛానల్లో ఎప్పుడు ఈ టైప్ వీడియో చేయలేదు. కాకపోతే నాకు ఫస్ట్ టైం మాట్లాడాలి అని అనిపించిందండి. ఒక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ మీకు ఒక మంచి మోటివేషన్ కోసం ఒక తప్పనిసరిగా మీరు అందరూ చూడాలని ఒక వీడియో సజెస్ట్ చేద్దామని ఈ వీడియో అండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించే చెప్తానండి. నేను నా యూట్యూబ్ జర్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు నా మెంటల్ స్టేజ్ ఏంటంటే, నేను అప్పుడున్న స్ట్రెస్ నుంచి నేను ఏదో ఒక రకంగా బయటికి రావాలి అని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి అప్పుడు ఏదో ఒకటి చేద్దాము అన్నప్పుడు నేను ఇంట్లో చేసుకునే పనుల గురించి నలుగురికి చెప్పచ్చు, మోటివేషన్గా అంటే నలుగురికి నేర్పించవచ్చు అని నాకు అనిపించి ఏదో చేశాను స్టార్ట్. దానిలో నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా మీరు అందరూ ఆదరించారు. అలా ముందుకెళ్ళా. ఆ రోజు నాకున్న పరిస్థితిని బట్టి నేనున్న స్ట్రెస్లోంచి నాకు నేనుగా బయటికి రాకోకుండా నేను ఇంకా అలాగే ఇంకా దానిలోనే బాధపడుతూ కూర్చొని ఉంటే కనుక ఈరోజు నేను మీ ముందుకి ఇట్లా ఉండేదాన్ని కాదు, వేరేలాగా ఉండేదాన్ని అనమాట. అలాగే మనం ఏ సిచ్యువేషన్లో అయినా కూడా అండి, మన కోసం మనం నిలబడాలి. మన కోసం ఏ మిరాకిల్స్ జరగో, ఏ అద్భుతాలు జరగో, ఆ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మనం మలుచుకోవాలి. స్టార్టింగ్ నుంచి మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది. మనం దేని గురించి భయపడకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా ముందుకు నడవాలండి. అంతే తప్పించి ఎవ్వరికి వడ్డించిన విస్తరి జీవితం కాదు. సో మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా వీడియో చూడొచ్చు, అంటే వీడియో వినండి, చూడాల్సింది ఏం లేదనుకోండి, వినండి. కాకపోతే చాలా ఇంపార్టెంట్ది ఒకటి చెప్తాను వీడియోలో. అట్లా మనం ఇవాళ రేపు ఎలా అయిపోయినాయి అంటే అండి పరిస్థితులు, ఏ చిన్న విషయం, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇంతే, నాకు ఇదే జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అన్న క్వశ్చన్ ఫస్ట్. లేదు అంటే ఇంకా పరిస్థితులతో పోరాడలేక రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని సంఘటనలు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాము, అలాగే పేపర్లో చదువుతున్నాము. ఈ సమస్యని ఎదురించి పోరాడలేక అవనివ్వండి, ఆ సిచ్యువేషన్లో ఇంకా నేను దీన్ని మించి అంటే చావటం తప్పించి నాకు ఇంకొక మార్గం లేదు అని ఒక డిసిషన్ తీసేసుకుని, పిల్లల ఆ టైంలో ఫ్యామిలీలా ఏమీ ఆలోచించకుండా డెసిషన్ తీసేసుకుని జీవితాన్ని ముగించేస్తున్నారు. అలా కొంతమంది ఉంటాయండి. ఇంకొంతమంది అన్ని సౌకర్యాలు ఉండి మంచిగా చూసుకునే వాళ్ళు ఉండి, మీరు కూడా చూసే ఉంటారు, ఈ మధ్య న్యూస్లో వినే ఉంటారు, రీసెంట్గా ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు భార్య కారణంగా. నాకు ఆ రీజన్ చెప్పటం కూడా నచ్చట్లేదు, మీరు కూడా వినే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏంటి అసలు ఎటు పోతున్నాము అనేది కూడా అర్థం కావట్లేదు ఒక్కోసారి. అయితే వాళ్ళు నేనేం చెప్పాలనుకున్నానంటే అండి, చాలా మాట్లాడదాం అనుకున్నాను. నాకు యూజువల్గా ఈ న్యూస్లు ఇవన్నీ ఇంత డీప్గా ఫాలో అయ్యే టైం నాకు ఉండదు. నేను అంతగా చూడను కూడా, ఎక్కువ ఇట్లాంటివి వస్తే స్క్రోల్ చేసేస్తా తప్పించి ఓపెన్ చేసి చూడనండి. కానీ చెప్పాను కదా మొన్న వీడియోలో, ఒక వారం అయితే బ్రేక్ తీసుకున్నానండి, పూర్తిగా ఇంట్లో నాతో నేను స్పెండ్ చేశాను అని చెప్పి. అలాంటి టైంలో ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఏంటి అసలు ఎటుపోతున్నాము, ఎట్లా అయిపోయింది ఏంటి అని అనిపించింది. అయితే వీటన్నిటిలోనూ నేను అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి వీడియో అనేది చూశానండి. నేను పేరు ఎప్పుడు వినలేదండి, థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేశాను అనమాట.
ట్రైన్లో చీరలు అమ్మేదాన్ని. నేను వీడియో లింక్ ఇస్తానండి, పిన్ టు పిన్ వీడియో, అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి అందరూ. జ్యోతిరెడ్డి అని చెప్పి కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పి కంపెనీ అంటండి. ఆ కంపెనీ స్థాపించిన వ్యవస్థాపకురాలన్నమాట, CEO. ఆవిడ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో చూశానండి నేను. అంటే యూజువల్గా నేను ఇంటర్వ్యూలు ఇట్లాంటి గబాలను ఓపెన్ చేయను. ఆ రోజు ఎందుకు ఓపెన్ చేశానో వింటుంటే అనిపించింది, ఇది కదా లైఫ్ అంటే ప్రూవ్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కడి నుంచి అవకాశాలు రావండి. ఆ చీకట్లో దొరికే ఆ కాంతి పుంజాన్ని పట్టుకుని మనం వెలుతురులోకి వెళ్ళాలి తప్పించి మనకంటూ ఎవరు చక్కగా మెట్లేసి ఎక్కమ్మా అని చెప్పి ఎవరు చెప్పరు. ఉన్న అవకాశాలని మనమే వాడుకోవాలి. ఆ టైంలో తెలివిగా మన జీవితాన్ని మలుచుకోవాలండి. నిజంగా ఆవిడ చెప్తుంటే మాకు తినటానికి ఉండేది కాదు, పొలంలో కూలి పనులకు వెళ్ళే వాళ్ళము, అనాథాశ్రమంలో పెట్టారంట వాళ్ళ ఫాదరు. అంటే ఆ టైంలో ఆయనకి ఆ పిల్లల్ని క్షేమంగా ఉంచడం కోసం ఆయనకి అది కరెక్ట్ అనిపించింది, అక్కడ పెట్టారంట. అట్లా అవన్నీ ఏంటంటే అనిపించింది అనమాట. ఇన్ని కష్టాలు దాటుకుని ఆవిడ ఇవాళ ఒక 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఆవిడ వెళ్ళారు అంటే, అంతేకాదండి అబ్దుల్ కలాం గారి తరపున చేతుల మీదుగా, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చేతుల మీదుగా ఆవిడకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. అంటే అది ఇంటర్వ్యూ విన్న తర్వాత నేను ఆవిడ గురించి తర్వాత మళ్ళీ చదివాను అనమాట, గూగుల్లో చదివాను. చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటి వాళ్ళ గురించి మీకు ఇంకా నలుగురికి తెలిస్తే, అంటే మీకు ఏదన్నా టైంలో డల్ అనిపించినా, లో అనిపించినా, మనం అలాంటి వాళ్ళే ఏదన్నా చదివినా విన్నా ఏంటంటే మనం కూడా చేయొచ్చు అన్న ఒక థాట్ మెదిలితే అండి, ఆశ మెదిలిందనుకోండి, ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తాము. సో లైఫ్లో ఏ దారిలో వెళ్ళాలి, మీరు ఇటు మంచి దారిలో వెళ్ళాలా, ఇందాక చెప్పాను కదా సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ వైఫ్ కాండ గురించి, అది మీరు వినే ఉంటారు. నాకు నా నోటితో చెప్పడం కూడా నచ్చట్లేదు. ఈ దారిలో వెళ్ళాలా, అసలు ఏ దిక్కు తోచనప్పుడు అసలు పూర్తిగా దారి క్లోజ్ చేసేసుకుని జీవితాన్ని క్లోజ్ చేసేసి మీ పేరెంట్స్ని పిల్లల్ని బాధ పెట్టే డెసిషన్స్ తీసుకుంటారా అనేది తెలివిగా వ్యవహరించడం మన చేతుల్లో ఉందండి. ఒక మంచి పుస్తకం చదవండి. మీకు మూడ్ బాగలేనప్పుడు, మీకు గుడికి వెళ్ళటం ఇష్టమైతే గుడికి వెళ్ళండి, పూజ చేయటం ఇష్టమైతే పూజ గదిలో కూర్చోండి. ఇంకొకటండి, నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది, ఎప్పుడన్నా ఇట్లాంటివి చాలా అనుకుంటాను మీతో మాట్లాడాలి చెప్పాలి అని చెప్పి, కానీ ఉరుకు పరుగులు ప్లస్ నేను అంత పెద్ద చెప్పేదాన్నా అన్న టైప్లో మళ్ళీ నాకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎందుకో బాగా అనిపించిందండి, మీకు చెప్పాలి, ఆవిడ గురించి తెలియాలి, వినాలి, వింటే మీరు ఏదో ఒక టైంలో ఆవిడని ఆదర్శంగా తీసుకుంటారు అని అనిపించి చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, మీకు మూడ్ బాగోలేకపోయినా, లో ఫీల్ అయినా, మన ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా, ఫైనాన్షియల్గా అవనివ్వండి, లేదంటే ఇంట్లో ఏదైనా గొడవలు అవనివ్వండి, ఏదైనా కూడా మన పక్కింటి వాళ్ళకో, ఫ్రెండ్స్కో, లేకపోతే ఇంకా మన క్లోజ్గా ఉన్న వాళ్ళకో చెప్పే కంటే చక్కగా ఈ టైం ఆ టైం అని చూడకండి. రేత్రి అవనివ్వండి, పగలనిట్ట మధ్యాహ్నం అండి, ఎప్పుడైనా సరే వెళ్ళండి, చక్కగా పూజ గదిలో కూర్చుని స్వామి ముందు కూర్చుని మీ ప్రాబ్లమ్ని ఆయనకి చెప్పండి. ఏంటి స్వామి ఇక్కడ తీసుకొచ్చావు, నన్ను ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి అని చెప్పి ఆయన్ని అడగండి, ఆయన దారి చూపిస్తాడు. అంతే తప్పించి దయచేసి ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దండి. ఒక రాంగ్ డెసిషను ఒక ఫ్యామిలీలో చాలామందికి లైఫ్ టైం కోలుకోలేరు అనమాట. ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఎప్పుడు కూడా జీవితాన్ని అక్కడితోటి ఎండ్ చేయొద్దు. ఎవరు కూడా అసలు ఆలోచనే రానివ్వద్దు. నాకు మాట్లాడుతుంటే కూడా ఇంకా నా మైండ్లో ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ ఎన్నయ్యి చూసారా, నా గొంతులో కూడా తేడా వచ్చేసింది. ఇంకా అట్లా నాకే ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించి, నేను ఇప్పుడు చేసే పని ఇంకా డబల్ చేయాలి, ఇంకా నలుగురికి ఇచ్చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనేది నాకు బాగా అనిపించిందండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ ఆవిడంట మన అనాథాశ్రమంలో, నాకు ఇప్పుడు వరకు ఈ పాయింట్లోంచి నేను ఆలోచించలేదు, ఎప్పుడు అసలు అనుకోలేదు. అంటే ఎప్పుడు ఇట్లా మన రోడ్ సైడ్ వెంటర్స్ ఉంటారు కదండి, వినాయకుడి బొమ్మలు, ఇట్లా వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు.
వాళ్ళ గురించి అనుకుంటా వీళ్ళు ఇటు మనకి గారు అటు వాళ్ళకి గారు వీళ్ళకి ఏమి గవర్నమెంట్ పథకాలు అందవు కదా అనుకుంటా ఉంటాను అనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ మన అనాథాశ్రమంలో పిల్లలకి ఆధార్ కార్డు అంటే వాళ్ళకి గవర్నమెంట్ సదుపాయాలు ఏమీ అందట్లేదు, అందేలా చూడాలి అన్న దాని మీద ఫైట్ చేస్తున్నానో ఏదో చెప్పారండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నేను ఏదో పని చేస్తూ విన్నాను, ఇంకా కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. నేను వీడియో లింక్ అయితే ఇస్తానండి, నేను సేవ్ చేసుకుని ఉంచాను. నేను మా సంజనాకు కూడా షేర్ చేశాను అనమాట, పిన్ టు పిన్ స్కిప్ చేయకుండా ఈనమ్మా అని చెప్పి. అదండి లైఫ్ చిన్నదండి, మళ్ళీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుందంట. ఈ మానవ జన్మని అందరూ కూడా మనం చేసే పనిలో కానివ్వండి, మనం చేసే ఏ విషయంలో అయినా కూడా పని ఏదన్నా అవనండి, ఆ పనిని ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మనం నలుగురికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ మనం నలుగురికి నష్టం చేయకుండా ఉండాలి అని కోరుకుంటున్నానండి. అది మరి వీడియో గురించి అంటే మీకు ఈ మధ్యకాలంలో ఎదురైన సంఘటనలు బట్టి మీ అభిప్రాయాలు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అత్తయ్య వస్తారు ఒక 2-3 రోజుల్లో. అత్తయ్యతోటి ఏమైనా మీరు వీడియోలు వినాలనుకున్నా, ఆవిడ గురించి అంటే ఏదన్నా ఆవిడ మాటల్లో మీరు వినాలనుకున్నా, ఏదైనా చెప్పించాలనుకున్నా, అంటే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.